వరంగల్లో ఒక దారుణం జరిగింది. ఏంటంటే 150 గొర్రెలు అన్ని సజీవ దహనం అయిపోయినాయి. మరి అది దానిపైన చర్యలు ఇంకా ఎందుకు తీసుకోవట్లేదు? మిల్స్ కాలనీలో అయితే అక్కడ కేసు నమోదు అవ్వడం జరిగింది. 450 గొర్రెలు సజీవ దహనం అయినాడు. మరి ఇది ఎవరైనా ఇంటెన్షనల్ గా కావాలని చేసిండ్రా, మరి ఎట్లా అయింది ఏందనే దానిపైన ఇంకా ఎవరు కూడా ఇంకా అంత సీరియస్ యాక్షన్ తీసుకుంటలేరు. మరి అక్కడ ఉన్న నాయకులు కూడా వాళ్ళందరూ కొంచెం బాధితుడు ఎవరైతే ఉన్నారో వెళ్ళి పరామర్శించడం జరిగింది. చూడండి మొత్తం అసలు ఘోరంగా, అసలు ఆ విజువల్స్, నేను వీడియో విజువల్స్ చూస్తుంటే కూడా అసలు చాలా బాధాకరంగా అనిపించింది. వరంగల్ నగరంలో కలకలం రేపుతున్న మూగజీవుల సజీవ దహనమైన ఘటన. గొర్రెల గోస తగిలేది ఎవరికి? విచారణ ఆలస్యం వెనుక అసలు రహస్యం ఏమిటి? పెద్ద నాయకుల ఇంట్లో కుక్క చనిపోతే రాష్ట్రం మొత్తం వైరల్ చేసే మీడియా, సోషల్ మీడియా ఒక వైపు, సామాన్యులు తన గొర్రెల షెడ్లోని 450 గొర్రెలు మంటలో కాలి బూడిదైన మూగజీవుల విషాద ఘటన వార్త కనీసం నగరు శివారు దాటని పరిస్థితి. నిజంగా అదే ఏంటంటే పెద్ద పెద్ద బడా బిజినెస్ మ్యాన్లు కానివ్వండి, నాయకులు, వీళ్ళు ఎవ్వరు విషయం కూడా వాళ్ళకంటే పలుకుబడి ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంట్లో కుక్క చచ్చిపోయినా కూడా అయ్యో ఇంత చిన్నదాన్ని ఇంత పెద్దగా ఇక మీడియాలో అయ్యో మా ఇంట్లో కుక్క చచ్చిపోయింది, ఈ సీన్ అయింది, చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళు చాలా పోలీసులను కానివ్వండి ఎవరిని అసలు ఇష్టం ఉన్నట్టుగా వాడుకుంటారు. ఏది మొత్తం వాళ్ళ చేతిలోనే ఉన్నట్టు నడిపిస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఈ బాధితుడి పరిస్థితి ఏంది? మరి 450 గొర్రెలు అంటే మన రఫ్లీగా వేసుకున్నా కూడా కొన్ని లక్షల అమౌంట్ అవుతుంది ఇదే. మరి ఆ బాధితుడికి ఎవరిస్తారు? వచ్చిండ్రు కొంతమంది నాయకులు, వచ్చిండ్రు, పరామర్శించిండ్రు, పోయినరు, అంతే. వాళ్ళు ఏం చేస్తారు? ఫోటోలు తీసుకుంటారు, మేము వచ్చినాం రా నైనా అని చెప్తారు, వెళ్ళిపోతారు. మరి దానికి పరిష్కారం ఏంది? అసలు అది ఎట్లా జరిగింది? దాని వెనకాల ఎవరైనా నిజంగా కావాలని చేయించిండ్రా ఏందనేది బయటికి రావాలి కదా. విచారణ ఆలస్యం వెనుక అసలు రహస్యం ఏమిటో? మరి విచారణ ఇంకా ఆలస్యం, అసలు ఎవరు స్పందిస్తలేరంట. కేసు అయితే నమోదు చేసిండ్రు, మరి దీని వెనక ఏమైనా పెద్ద తలకాయలు ఉన్నాయా? మరి ఇంకేమైనా స్టోరీస్ అయినా దాని వెనకాల అంతర్యం ఏమిటి అనేది ఇక చూడాలి. చూడండి ఇక్కడ షెడ్ మొత్తం ఎంత పెద్ద షెడ్ ఉందో. మూగజీవాలను సజీవ దహనమైన ఘటన వరంగల్ నగరంలో కలకలం రేపింది. తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద మూగజీవుల మరణ వార్త. అరగంట వ్యవధిలోనే 450 మూగజీవులు మృత్యువాత. కుట్ర జరిగిందా లేక ప్రమాదవశాత్తు జరిగిందా త్వరగా తేల్చాల్సిన అవసరం ఉంది. నూతన సిపి గారు చొరవ చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితులు. ఒకవేళ కుట్ర జరిగితే గొర్రెల ఫామ్ హౌస్ కి నిప్పంటించింది ఎవరు అనేది ప్రశ్నార్థకం. కిలా వరంగల్ మూగజీవుల మరణం హృదయ విదారక సంఘటన. బాధితుల ఫిర్యాదు మేరకు FIR 169/2025 నమోదు చేసి విచారణ చేపట్టిన మిల్స్ కాలనీ పోలీసులు. సంఘటన జరిగి 5 రోజులు గడుస్తున్న నిందితులను గుర్తించని పోలీసులు. పెద్ద నాయకుల ఇంట్లో కుక్కలు చనిపోతే రాష్ట్రం మొత్తం వైరల్ చేసి మీడియా, సోషల్ మీడియా ఒక వైపు, సామాన్యుడు తన గొర్రెల షెడ్లోని 450 గొర్రెలు మంటల్లో కాలి బూడిద అయిన మూగజీవాల విషాద ఘటన వార్త కనీసం నగరు శివారు దాటిన పరిస్థితి లేదు. 5 రోజులు అయిందంట ఇష్యూ జరిగి. అదే అంటున్నా కదా, పెద్దల ఇంట్లో ఏదన్నా చిన్న ఇష్యూ అయినా కూడా వాళ్ళ ఇంట్లో కుక్కకి కాలు ఎరిగిన ఏదైనా ఇంత సీన్ చేస్తారు. మరి దీని సంగతి ఏంది? దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేటి రాత్రి తరపు నుంచి వాళ్ళందరూ కోరుతున్నారు.